అందరికీ నమస్కారం. విద్యా ప్రవేశ్ 90 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంటే 16వ రోజు చేయవలసిన కృత్యాల గురించి తెలుసుకుందాం. భాషాభివృద్ధి కృత్యంలో భాగంగా తాయిలం గేయాన్ని అభినయంతో పాడుతూ పిల్లలతో చేయించాలి. గుడ్ మార్నింగ్ పిల్లలు. తాయిలం గేయాన్ని నేర్చుకుందామా ఈరోజు పిల్లలు? ఆటలు ఆడి పాటలు పాడి అలసి వచ్చానే తీయా తీయని తాయిలమేదో తెచ్చి పెట్టమ్మా గూటిలోని బెల్లం ముక్క కొంచెం పెట్టమ్మా చాటాలోని కొబ్బరి కోరు చారెడు తీయమ్మా అటకా మీది అటుకుల కుండ అమ్మ దింపమ్మ తీయా తీయని తాయిలమేదో తీసి పెట్టమ్మా తీసి పెట్టమ్మా. తర్వాత అభిజ్ఞానాభివృద్ధి కృత్యంలో భాగంగా త్రిభుజ ఆకారంలో ఉన్న వస్తువులను గుర్తించి వాటి పేర్లను చెప్పించాలి. ఆకారాన్ని పుస్తకంలో గీయించి రంగులు వేయించాలి. పిల్లలు, త్రిభుజాకారంలో కొన్ని వస్తువులు ఉంటాయి అవునా? వాటిలో మీ దగ్గర ఉండేది ఒకటన్నమాట. దాన్ని కోన్ అంటాం. ఏమంటాము? కోన్ అంటాం. మరి అదేవిధంగానే కోన్ ఆకారంలో ఇంకా మీరు గోరింటా పెట్టుకుంటారు కదా, కోన్ చూసారా? కోన్ కూడా త్రిభుజాకారంలోనే ఉంటుంది. కోన్ ఐస్ తిన్నారు కదా, మరి కోన్ ఐస్ ఎలా ఉంటుంది? అది కూడా త్రిభుజాకారంలోనే ఉంటుంది. దిల్పసం తిన్నారా మీరు ఎప్పుడైనా? అది కూడా త్రిభుజాకారంలో ఉంటుంది కదా. ఐస్ క్రీమ్, కోన్ ఐస్, ఇంకా జోకర్ టోపీ, మీరు బర్త్డే టోపీ పెట్టుకుంటారు కదా, అది కూడా త్రిభుజాకారంలోనే ఉంటుంది. తర్వాత శారీరక అభివృద్ధిలో భాగంగా వేలి ముద్రలతో బొమ్మలు వేయించడం,